నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది పర్టిక్యులర్‌లీ అంటే సిబిఎన్ గారు వచ్చిన తర్వాత మెగా ఇంటర్నేషనల్ విజిట్ దావోస్ విజిట్‌కి ఎవరు వారి అబ్బాయి అక్కడ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది. సో దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. మనము ఒకటి గుర్తుంచుకోవాలి, గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. సిబిఎన్ గారు అంటే మనం ఏంటంటే ఒక విజనరీ, ఒక లీడరు. సో ఆయన ఏది చూసినా సరే విజన్ 2047 అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 టు 2047. ఆయన 2047 అపోజిషన్లో ఉన్నప్పుడే ఆ డాక్యుమెంట్ తయారు చేశారు. ఆ ప్రకారంగా ఎలాగ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో ఇండియాలోకి ఎలా తీసుకురావాలి, తెలుగు రాష్ట్రాలని అంతర్జాతీయ లెవెల్లో ఏ విధంగా పైకి తీసుకురావాలి అని ఆపోజిషన్లో కూర్చొని ఆలోచించిన వ్యక్తి. కాబట్టి ఆయన్ని అంచనాలు మనం ఎవ్వరూ కూడా వెయ్యలేమన్నమాట. అంటే ఆయన అంచనాలకి మనం ఎక్కడా కూడా రీచ్ కాలేం. అంత ఆయన అంచనాలు అందరి అంచనాల కంటే మనం ఊహించని లేనంత అంచనాలు ఆయనకు ఉంటాయి భవిష్యత్తు గురించి. అలాంటి వ్యక్తి కొడుకుని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళి అక్కడ అందరితో ఇన్వెస్ట్మెంట్ వీటి గురించి మాట్లాడడం జరిగింది. పెట్టుబడుల గురించి అట్రాక్షన్ చేయడానికి అక్కడే చాలామందికి అప్రూవల్స్ ఇవ్వటం కూడా జరిగింది. నియర్ అబౌట్ నాకు తెలిసి 1,00,000 కోట్లకి పెట్టుబడులకి ఆల్రెడీ అక్కడ ఆయన శాంక్షన్స్ ఇచ్చినట్టుగా, 1,00,000 కోట్ల పెట్టుబడికి అక్కడ ఆల్రెడీ అట్రాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆయన తీసుకున్నటువంటి అడ్వాంటేజీ అక్కడ ఏపీకి మనం ఎప్పుడైనా సరే అనుకుంటే ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఆ అడ్వాంటేజీ సీ కోస్ట్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని, సీ కోస్ట్‌కి ఏ విధంగా దాన్ని మలుచుకుని అడ్వాంటేజెస్‌గా ఆ లొకేషన్స్‌లో ఎలాగ మనకు పెట్టుబడులు ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచించి అటు నెల్లూరు నుంచి ఇటు వైజాగ్ దాకా మధ్యలో బందర్ దగ్గర, బాపట్ల దగ్గర మధ్యలో కొన్ని 25 టూరిస్ట్ స్పాట్లని ఒక ఐడెంటిఫై చేయటం ఒకటైతే, ఇంకొకటి ఇక్కడ ఆ ప్లేసెస్లో ఆయిల్ డ్రిల్లింగ్కి, ఎక్స్‌ప్లోరేషన్స్‌కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం, అక్కడ సంతకాలు చేయటం జరిగింది. సో అది చాలా మేజర్ అనమాట. ఎందుకంటే అవి పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకుంటుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఒక 100 మందికో 200 మందికో ఇస్తే చాలా ఎక్కువ జాబ్స్. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే జాబ్స్ అవసరం లేదు. అవన్నీ కూడా హై ఎండ్ జాబ్స్, హైలీ పెయిడ్ జాబ్స్. అదే కనుక ఒక ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీ కానీ ఒకటి పెడితే, ఆయిల్ డ్రిల్లింగ్ యూనిట్ కానీ ఒకటి వస్తే దానిలో ఒక 1000 మంది వర్కర్స్ కావాల్సి వస్తారు. అందువల్ల అంటే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఆయన ఆలోచించడం జరిగింది. సో అలాంటివి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రాకి రాబోతున్నాయి, అమరావతికి రాబోతున్నాయి. అది నెంబర్ 1 ప్లస్ పాయింట్. నెంబర్ 2 బికాజ్ ఆయన ఆల్రెడీ ఐటీలో నిష్ణాతుడు కాబట్టి, ఐటీలో ఆల్రెడీ ఆయనకి ఉన్నాయి కాబట్టి బిల్ గేట్స్ కూడా కలవటం జరిగింది. బిల్ గేట్స్కి మంగళగిరి షాల్ కప్పి మంగళగిరికి రమ్మని చెప్పి, మంగళగిరికి వస్తా అని చెప్పి బాట తీసుకుని రావడం జరిగింది. సో కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఆల్సో. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా అక్కడికి రావటం జరుగుతుంది. అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒకసారి అక్కడ రప్పించి చూపించి ఎలా అయితే ఆ రోజుల్లో హైదరాబాద్కి తీసుకొచ్చి ఒకసారి చూసిన తర్వాత అట్రాక్ట్ అయినట్టుగా అక్కడ డెఫినెట్గా అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఖాయం. ఓకేనండి. సో అది ఆ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ రావచ్చు అని అంటే ఇప్పుడు ఐటీ పార్క్ ఒకటి మంగళగిరి దగ్గర ప్లాన్ చేస్తున్నారు. మంగళగిరికి చాలా ఫోకస్ వస్తుంది. మంగళగిరి దగ్గర ఐటీ పార్క్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మంగళగిరి చుట్టుపక్కల చాలా మనం డెవలప్మెంట్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంగళగిరి అన్నది అమరావతి ఏదైతే సెంటర్కి ఉందో అమరావతి క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంది. అది నెంబర్ 2. నెంబర్ 3 వస్తే ఇప్పుడు ఆల్రెడీ గన్నవరంలో ఐటీ సెచ్ ఉంది. గన్నవరానికి ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేయడం కూడా జరిగింది. వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అండ్ సిబిఎన్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత గన్నవరానికి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్స్, డైలీ ఫ్లైట్స్ ఈవెన్ యూఎస్కి కూడా వేయటం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ చాలా పెరిగాయి ఇప్పుడు గన్నవరం. పాత గన్నవరం కాదు, చాలా పెరిగాయి. కాబట్టి రాబోయే కాలంలో గన్నవరం చుట్టుపక్కల కూడా డెఫినెట్గా ఐటీ కంపెనీలు వస్తాయి అనడంలో అస్సలు సందేహం లేదు. ఖచ్చితంగా ఐటీ కంపెనీలు అక్కడికి కూడా వస్తాయి. కాబట్టి గన్నవరం చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆ విధంగా మనం ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటుంటే
మిగతా ఎయిర్పోర్ట్ సెంటర్స్లో ఓన్లీ ఒక డేటా సెంటర్, ఒక స్మాల్ టైం అంటే ఇక్కడ ఎలా అయితే టైర్ 2 సెంటర్స్ అనుకుంటాం, టైర్ 2 సెంటర్స్ ఏంటి, లైక్ మనకి రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, లేకపోతే ఇటు పక్కన నెల్లూరు కానీ, తిరుపతి కానీ, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎక్కడైతే ఇప్పుడు ఆయన ప్లాన్ ప్రకారంగా ఈజ్ ప్లానింగ్ ఫర్ ఎయిర్పోర్ట్ ఇట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. సో అట్లాంటి దగ్గర ఈ స్మాల్ టైం డేటా సెంటర్స్, డేటా రిలేటెడ్ ఆఫీసెస్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్, ఇలాంటి వాటికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. బట్ హై ఎండ్ జాబ్స్ అన్నిటికీ కూడా ఐటీ సెజ్జుల్లో మాత్రమే ఎక్కువ ఆలోచించి పెద్ద పెద్ద కంపెనీస్, ఎంఎన్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ఈ 4 ఏళ్లలో మనము ఒక పక్కన గ్రోత్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక పక్కన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంకో పక్కన, మూడో పక్కన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అది 4 డిస్ట్రిక్ట్ని కలిపి లాజిస్టిక్ సపోర్ట్కి ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ వాటికి తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మనము ఆంధ్ర ఒక వైబ్రెంట్ స్టేట్ లాగా, అమరావతిలో చాలా హ్యాపీనింగ్ ప్లేసెస్ అంటే ఎక్స్పోర్ట్స్, అక్కడి నుంచి ఇలా వెజిటబుల్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి దుబాయ్కి, వాటికి ఈ విధమైనటువంటి లాజిస్టిక్స్ అన్నీ కూడా అక్కడ కావాల్సినటువంటివి గోడౌన్స్ కానీ, వేర్ హౌస్లు కానీ అన్నీ కూడా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఈ అమరావతి పూర్తి స్థాయిలో గనక అనుకున్నటువంటి 9 హబ్స్ గనక వచ్చేస్తే ఖచ్చితంగా అది కూడా మంచి అట్రాక్టెడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు చేజార్చుకోకుండా, అయితే విత్ ఇన్ అవర్ బడ్జెట్, ప్రతిసారి చెప్తున్నాను, ఈఎంఐలు మనం కట్టుకోగలిగిన మన స్తోమతకి మించి భారం తీసుకుని టెన్షన్స్ పెట్టుకోకండి. ఆఫ్టర్ ఆల్ మనీ మనకి ఆ ప్లెజర్, ఆ సంతోషాన్ని ఇవ్వడానికే ఉంది. కాబట్టి మనకి మించిన భారాన్ని పెట్టుకోకుండా విత్ ఇన్ అవర్ రీచ్ ఏదైతే ఉందో అంతనే ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని, నేను స్థలానికి 30 లక్షలు పెడతా, స్థలానికి 40 లక్షలు పెడతా అంటే 200 గజాలంటే 15,000, 20,000 అంతే. ఆ 15,000-20,000లోనే ఉంటారని చెప్పి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ఈ ప్లేసెస్లో మనం చర్చించుకున్న ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మనం వెళ్ళి అక్కడ ఉండాలి, నా నేటివ్ ప్లేస్ గుడివాడ, నా నేటివ్ ప్లేస్ తెనాలి, నా నేటివ్ ప్లేస్ గుట్టవల్లేరు అనుకున్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. ఎలాగో కొనుక్కుంటారు వాళ్ళు. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ రిటర్న్స్ ఇవన్నీ ఆలోచించరు. కాదు ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ జాబ్ చేసుకుంటూ మనం దగ్గర ఒక పక్కన రిటర్న్స్ వస్తూ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి లొకేషన్స్ అన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న లొకేషన్స్, ఎందుకంటే రాబోయే కాలం 4 ఏళ్ళు కాకపోయినా ఆ తర్వాత 5 ఏళ్ళు మొత్తం ఒక 10 దశాబ్దానికి ఖచ్చితంగా అసలు రూపురేఖలన్నీ మారిపోయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎలాంటి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇవన్నీ ఆగవు. ఒకసారి ఎంఎన్సీస్ వస్తే మనం చూసాం కదా హైదరాబాద్లో ఏమైందో, అదేవిధంగా ఎక్కడైనా సరే ఒకసారి బిల్డింగ్స్ కట్టేసేసి ఎంప్లాయీస్ ఇంతమంది వచ్చేసిన తర్వాత ఏవి ఆగవు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి యూనివర్సిటీస్ 2 యూనివర్సిటీస్ వచ్చేసాయి. మళ్ళీ మొన్న ఈ మధ్య ఇంకో కొత్త యూనివర్సిటీ బిల్లా వాళ్ళకు కూడా బిట్స్ వాళ్ళకు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా అక్కడికి. సో కాబట్టి ఎవ్రీథింగ్ నౌ హ్యాస్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ లొకేషన్స్ వేర్ దేర్ ఇస్ గ్రోత్, వేర్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎవ్రీబడి షుడ్ ఇన్వెస్ట్ అండ్ మేక్ మనీ. ఓకేనా? దిస్ ఈజ్ అ వెరీ ప్యాసివ్. మనం చేయాల్సిందల్లా మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, దాన్ని అంటే భద్రతతో కూడినటువంటి ప్రాపర్టీ కొనుక్కోవటం, లీగల్గా కంప్లైంట్ ప్రాపర్టీ కొనుక్కోవటం, దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అక్కడ సిఆర్డిఏ ఉంది, ఆ సిఆర్డిఏ పరిధిలో సిఆర్డిఏ అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీ కొనుక్కుంటే మీరంతా కూడా లబ్ధిదారులు అవుతారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.